వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టీజీ సెట్కు సంబంధించి తెలంగాణ సెట్కు సంబంధించిన అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయినాయి. ఓకేనా, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ మొబైల్లో మీరే వితౌట్ ఎనీ మిస్టేక్ ఏం లేకుండా అప్లై చేసుకోండి. ఓకేనా, నెట్ అప్లికేషన్ స్టార్ట్ అయింది, సెట్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. రెండు సేమే ఉంటాయి అప్లికేషన్లు, రెండింటికి సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ప్రస్తుతానికి నేనైతే తెలంగాణ రిలీజ్ చేసిన సెట్కు సంబంధించిన అప్లికేషన్ వీడియో అయితే చేస్తున్నా. మొబైల్లోనే రికార్డ్ చేస్తున్న వీడియో గూగుల్ క్రోమ్లో అప్లై చేస్తున్నా. సో మీ సెట్ అప్లికేషన్ మీరు ఈ వీడియో చూసి అప్లై చేసుకోండి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. పీజీ అయిపోయిన వాళ్ళు, పీజీ చదువుతున్న వాళ్ళు ఈ సెట్ని మంచిగా ప్రిపేర్ అయ్యి అండ్ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నా. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గూగుల్లో జస్ట్ టీజీ సెట్ అని సెర్చ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది మనకి. ఓకే, తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. పీజీ ఫస్ట్ ఇయర్స్, పీజీ సెకండ్ ఇయర్స్, పీజీ అయిపోయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ సెట్ క్వాలిఫై అయిన తర్వాత 2 years టైం ఇస్తారండి. 2 years టైం ఇస్తారు. సెట్ క్వాలిఫై అయింది, సెట్ రిజల్ట్స్ వచ్చింది, నువ్వు సెట్ క్వాలిఫై అయినావు. సెట్ క్వాలిఫై అయిన తర్వాత 2 years టైం ఉంటుంది. ఆ 2 years టైంలో నువ్వు పీజీ అనేది కంప్లీట్ చేసుకొని, పీజీ మెమో తీసుకొని సెట్ ఆఫీస్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని సెట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నా అప్లై చేసుకొని క్వాలిఫై కావచ్చు. ఎట్లాగో 2 years టైం ఉంది కాబట్టి 2 years వరకు మీరు పీజీ పాస్ అయిపోతారు. పీజీ మెమో కూడా వస్తుంది. ఆ మెమో తీసుకొని సెట్ ఆఫీస్కి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర సెట్ ఆఫీస్ ఉంటుంది, ఆడ పోయి మీ సెట్ క్వాలిఫై అయిన సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటే అయిపోతుంది. సో డౌట్ క్లియర్ కదా, డన్. ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకు సెట్కి సంబంధించింది. ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఈ 3 గీతలు ఉన్నాయి కదా, 3 గీతలు, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఫీజు, సిలబస్, ఇన్ఫర్మేషన్ బ్రాచరు, స్కీమ్ ఆఫ్ టెస్ట్, ఎగ్జామ్ సెంటర్స్. మీకు ఏది కావాలనుకుంటే అది, మీకు ఏ డౌట్ ఉంటే అది క్లిక్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ కానీ, ఎలిజిబిలిటీ కానీ, సిలబస్ కానీ, మీకు ఏ డౌట్ ఉన్నా అది క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిషన్ అని కూడా ఉంది చూడండి, ఆన్లైన్ సబ్మిషన్ అని. ఈ ఆన్లైన్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ రోజే స్టార్ట్ అయింది అప్లికేషన్, ప్రశాంతంగా అప్లై చేసుకోండి, టెన్షన్ ఏమీ అవసరం లేదు. ఓకే, ఇది మనకి సెట్ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించింది. ఇది ఫస్ట్ మనకు అప్లికేషన్లో 4 స్టెప్పులు ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పైసలు కట్టాలండి. ఓకేనా, ఎస్సీ ఎస్టీలు 1000 రూపాయలు, బీసీలు 1500 అండ్ ఓసీలు 2000. ఓకే, ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఇంతే ఉంటుంది. అది రీఫండ్ కాదు, ఏం కాదు, తగ్గియరు. కొంతమంది ఫీజు తగ్గిస్తారేమో, లేట్గా అప్లై చేసుకుందామని అనుకుంటున్నారు. లేట్గా అప్లై చేసుకుని లేదు, ఏం లేదు, తొందర అప్లై చేసుకోరు. ఫీజు అనేది అంతే ఉంటుంది. లాస్ట్ టైం ఈ సెట్ వచ్చినప్పుడు, అంతకుముందు సెట్ వచ్చినప్పుడు కూడా చూసినాం కాబట్టి అది అంతే ఉంటుంది. నేనే అప్లై చేసుకోలేదు 2 years నుంచి వెళ్ళి, చేసుకున్నా అయిపో అసలు. సో ఇప్పుడు పైసలు పోతే పోనని అప్లై చేసుకుంటున్నాను నేనే. ఎందుకంటే ట్రై చేయాలి, సెట్ ఉంటే మంచిగా హెల్ప్ అవుతుంది. పీజీతో పాటు సెట్ ఉంటేనే డిఎల్కి అప్లై చేసుకోవచ్చు, గెస్ట్ ఫ్యాకల్టీలాగా ఏదైనా కాలేజీలకు పోవచ్చు, ప్రైవేట్ కాలేజీలకైనా టీచింగ్ చెప్పుకోవచ్చు అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టిన తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్. ఆ పేమెంట్ సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా అని మనకు తెలిసిపోతుంది. ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ఫిల్ చేయాలి. ప్రింట్ అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. సో ఫస్ట్ డబ్బులు కట్టాలన్నట్టు, పేమెంట్ చేసినాకనే నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, తర్వాత ప్రింట్ తీసుకోవాలి. సింపుల్. ఇక్కడ మనకి పే అప్లికేషన్ ఫీ, దీని మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి గూగుల్ క్రోమ్లో ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ పెట్టుకోవాలి. డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ పెట్టుకుంటే స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది అన్నట్టు, మనకు సిస్టమ్ లెక్క కనిపిస్తుంది, స్క్రీను పెద్దగా కనిపిస్తుంది. ఓకే, డెస్క్టాప్ సైట్ ఆన్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ అపియర్స్ పీజీ డిగ్రీ సర్టిఫికేట్. అంటే పీజీ సర్టిఫికేట్లో, పీజీ మెమోలో మీ పేరు ఎట్లుంటే అట్లే ఎంటర్ చేయండి. ఈ మిస్టర్లు, మిస్సెస్లు ఇవేం పెట్టకర్రి. ఓకేనా, దానికి సంబంధించి అది ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్కి కూడా మిస్టర్ అండ్ మిస్సెస్ ఇలాంటి ఏం పెట్టొద్దు, శ్రీమతి అలాంటి ఏం పెట్టొద్దని ఉన్నది. ఎంటర్ ఓన్లీ ద ఫుల్ నేమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ అపియర్స్ ఆన్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్స్. మెమోలు ఎట్లుందో అట్నే ఎంటర్ చేయాలి. మెమోలు ఎట్లుంటుంది, కొంతమంది పేరు ఉంటుంది, కొంతమంది ఇంటి పేరుతో పేరు ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మెమోలు ఎట్లుందో అట్నే ఎంటర్ చేయాలి అని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చిర్రు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాలండి. ఇవన్నీ ఫిల్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయాలి. ఇక్కడ 2 డబ్బాలు ఉన్నాయి కదా, ఇవి కూడా క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ 2 బాక్సులు క్లిక్ చేసి ఈ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డు ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది. మోస్ట్లీ డెబిట్ కార్డు అనేది మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటుంది కదా, యూనియన్ బ్యాంక్ ఏటీఎం, ఎస్బీఐ ఏటీఎం, ఏదో ఒక ఏటీఎం ఉంటుంది కాబట్టి ఇక్కడ డెబిట్ కార్డు మీద క్లిక్ చేసుకోవాలి. డెబిట్ కార్డు మీద క్లిక్ చేసుకొని అక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసినప్పుడు ఆ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అనేది జరుపుకోవాలి. ఇప్పుడు మనం ఏం ఫిల్ చేయాలని చూద్దాం. ఓకే, ఇక్కడ మెయిన్ థింగ్ పీజీ హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ అనేది. పీజీ హాల్ టికెట్ నెంబరు, పీజీ రిజిస్ట్రేషన్ నెంబర్, రూల్ నెంబర్ అంతా ఒకటే. పీజీ మెమోల్నే పీజీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. లేదంటే పీజీ ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్కి మీకు పీజీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది కదా, అదే హాల్ టికెట్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు అండ్
క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ డిగ్రీ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ సర్టిఫికేట్ అన్నట్టు పీజీ మెమోలు ఎట్లుంటే అట్లా క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం అడుగుతుంది అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ నేమ్. ఓకేనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ నేమ్ అంటే ఇప్పుడు నాది ఉస్మానియా యూనివర్సిటీ అట్లా. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయమంటుంది, ఇక్కడ ఈమెయిల్ ఐడి 2 సార్లు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్ మేలా ఫీమేలా, ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఫిజికల్లీ డిజబిలిటీ ఉందా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్సా. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాళ్ళు ఇది పెట్టుకోండి, ఎస్ అని పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఎస్ అని ఉంటుంది, ఎస్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ డస్ యువర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. డస్ యువర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, ఇక్కడ చూడండి ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది కదా. ద లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆర్ అదర్ కాంపిటెంట్ అథారిటీ ఇన్ తెలంగాణ మస్ట్ మెన్షన్ ద ఫాదర్స్ నేమ్ ఫర్ మ్యారీడ్ ఉమెన్, నాట్ ద హస్బెండ్స్ నేమ్ అంట. సో మ్యారీడ్ ఉమెన్ వాళ్ళకి కూడా ఫాదర్స్ నేమే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉండాలని అది అట్లా చెప్తున్నారు, దానికి సంబంధించింది. నెక్స్ట్ హ్యావ్ యూ పాస్డ్ ఆర్ కరెంట్లీ అపియరింగ్ పీజీ అని ఉంటుంది, అంటే మీరు కరెంట్గా పీజీలో ఉన్నారా లేదంటే పాస్ అయ్యారా. పాస్ అయిన వాళ్ళు ఏమో పాస్డ్ అని పెట్టండి, అపియరింగ్ అంటే చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ అపియరింగ్ అని పెట్టండి. ఓకే, పాస్డ్ అయిన వాళ్ళు పాస్ అని పెట్టండి, అపియరింగ్ ఉన్న వాళ్ళు అపియరింగ్ అని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ పాస్డ్ పీజీ, మీ పీజీ మెమో మీద డేట్ ఉంటుందండి. ఓకేనా, ఆ డేట్ ఎంటర్ చేయండి. కమ్యూనిటీ ఏంది, ఓకేనా, కమ్యూనిటీ అంటే ఏంటిది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇవి. ఎస్సీలో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 వేరు ఉన్నాయి, కొంతమంది కన్ఫ్యూజన్ అవుతారు. సో ఎస్సీలో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదో కరెక్ట్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ బీసీలో కూడా బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ యాజ్ పర్ కరెక్ట్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి పీజీ పర్సంటేజ్ అనేది అందులోనే ఉంటుంది, ఈ పీజీ మెమోలో ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అప్ 10 మార్క్స్, జీపీఏ ఉంటే జీపీఏ పెట్టండి. అప్ 10 జీపీఏ ఉంది, 10 జీపీఏకి 6 వచ్చిందా 7 వచ్చిందా 7.2 వచ్చిందా ఎంటర్ చేయండి, సింపుల్. పర్సంటేజ్ కూడా అంతే ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, ఇది అక్కడ యాక్చువల్గా ఇప్పుడు పేమెంట్ చేస్తే ముందు ఇది ఫిల్ చేసిన మొత్తం అప్లికేషన్ ఫాము. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అప్ 10 మార్క్స్ అని అడుగుతుందండి. ఓకేనా, ఇప్పుడు పీజీ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపియరింగ్ పెడతారు, చదువుతున్న వాళ్ళు అపియరింగ్ అని పెడతారు. బట్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్డ్ అని పెడితే మీ టోటల్ మార్క్స్ అడుగుతుంది. ఇప్పుడు పీజీలో టోటల్ మార్క్స్ 2100, అప్ 10 మార్క్స్ 1555. ఇవి రెండు ఎంటర్ చేస్తే ఆటోమేటికల్లీ పర్సంటేజ్ వస్తుంది. సో ఈ పర్సంటేజ్ అనేది 74%. కానీ జీపీఏ వేరు, జీపీఏ 7 పాయింట్ సంథింగ్ ఏమో వచ్చింది, జీపీఏ వేరుంది, పర్సంటేజ్ వేరుంది. ఓకేనా, దీనికి కన్ఫ్యూజన్ అవ్వకండి. ఇప్పుడు 7.5 జీపీఏ వస్తే 75% అని మీనింగ్ కాదు. ఓకేనా, అది వేరు ఇది వేరు, దీంతో ఏం ప్రాబ్లం లేదు. ఎవరైతే పీజీ అయిపోయారో ఇక్కడ జీపీఏ తీసుకుంటలేదు, ఇప్పుడు 7.5 అని ఇక్కడ ఎంటర్ చేస్తే తీసుకుంటలేదు. సో నేను ఆల్రెడీ ఇంతకుముందుకే సెట్ ఆఫీస్ కూడా కాల్ చేసిన, సెట్ ఆఫీస్ తోటి మాట్లాడితే ఆ మేడం 2 minutes మాట్లాడింది. ఆ మేడం కూడా మీకు అక్కడ పాయింట్ జీపీఏ తీసుకుంటలేదు కాబట్టి మీరు మార్క్స్ క్యాల్కులేట్ చేసి వేయండి అని చెప్పింది. ఆల్రెడీ పీజీ మెమోలో మార్క్స్ కూడా ఉంటాయి జీపీఏతో పాటు. ఓకేనా, పీజీ ఎవరైతే ఓవరాల్ మెమో ఉందో అందులోనే టోటల్ మార్క్స్ కూడా ఉంటాయి. సో టోటల్ మార్క్స్ అనేటివి వేస్తే ఆటోమేటికల్లీ పర్సంటేజ్ వస్తుంది. సో దీనికి ఆటోమేటికల్లీ వస్తుంది కాబట్టి సబ్మిట్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మీ పీజీ మెమోలోనే మార్క్స్ ఉంటాయి, ఓవరాల్ మార్క్స్ ఎన్ని మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అని చెప్పేసి పెట్టండి. అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు మీరు సెట్ క్వాలిఫై అయితే తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ఓకే, దానికి ఏం టెన్షన్ పడకండి. అండ్ జీపీఏ ఎంటర్ చేస్తే తీసుకుంటలేదు, మెయిన్ థింగ్ అది. ఓకే, టోటల్ మార్క్స్ పెట్టండి. అండ్ అపియరింగ్ అని పెడితే ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ ఉన్నారో కంప్లీట్ కాని వాళ్ళు అలా అపియరింగ్ అని పెట్టండి. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే మీరు మార్క్స్ ఎంటర్ చేసుకోండి. ఓకే, అండ్ డౌట్స్ ఉంటే టీజీ సెట్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. నేను ఆల్రెడీ మాట్లాడినా, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక మార్క్సే పెట్టేసిన, అక్కడ జీపీఏ పెట్టొస్తలేదు కాబట్టి. అండ్ సెట్ క్వాలిఫై అయిన తర్వాత మన మెమో చూపిస్తే అయిపోతుంది. సెట్ క్వాలిఫికేషన్ అనేది పీజీ పాస్ కావాలి. సో పాస్ అయిన మెమో అక్కడ చూపిస్తే అయిపోతుంది, అదేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తిరిగింది, ఒక 2 minutes తిరిగిందండి, సక్సెస్ అయింది. డబ్బులు కట్ అయినాక ఆల్మోస్ట్ ఒక నిమిషం దాకా అట్నే తిరిగింది. ఓకే, సో మీరు సిగ్నల్ మంచిగా ఉన్న కాడ పేమెంట్ చేయండి. ఒకవేళ మీ డబ్బులు కట్ అయినా కూడా మీకు ఏది చూపించకపోయినా కూడా మీరు మొత్తం క్లోజ్ చేసి, ఇంతకుముందు స్టార్టింగ్ చూపించిన కదా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటూ అని, అక్కడ మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో పేమెంట్ సక్సెస్ అయితే రిఫరెన్స్ ఐడి అక్కడ కూడా చూపిస్తుంది. కొంతమందికి మధ్యలోనే అయిపోతుంది, 1500 బల్క్ అమౌంట్, పెద్ద అమౌంట్ కాబట్టి. సో కొంతమందికి అట్లా అయిపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పేమెంట్ సక్సెస్ అయినాక ఇట్లా పడుతుంది డైరెక్ట్ రిఫరెన్స్ ఐడి. పడకపోతే మీరు మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, అక్కడ చూపిస్తుంది మీకు. నెక్స్ట్ ఈ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తున్న అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూడండి పేమెంట్ రిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. అండ్ కిందనేమో బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఇక్కడ పైన నోట్ ఉంది, ఇన్ కేస్ యూ హ్యావ్ నాట్ పేడ్ ద ఫీజ్ యెట్ ప్లీజ్ విజిట్ దిస్ పేజ్ అని ఉంది. సో అది అన్నట్టు
మనం డబ్బులు కట్టినాం కాబట్టి ఆ పేజ్కి విజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబ్బులు కట్టకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది క్లిక్ చేస్తే పేమెంట్ ఏదైతే ఉందో ఇవరిదాకా మనం పేమెంట్ చేసిన పేజ్కి తీసుకుపోతుంది అన్నట్టు. దాంతో మనకు పని లేదు. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ కూడా మనకు ఆటోమేటికల్లీ మన క్యాండిడేట్ నేమ్ వచ్చింది. ఇంతకుముందుకు పేమెంట్ చేసేటప్పుడు ఫిల్ చేసినాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఫిల్ చేయాల్సింది మనం ఫాదర్ నేము, మదర్ నేము అండ్ జెండర్ కూడా వచ్చేసింది ఆటోమేటికల్లీ. కమ్యూనిటీ కూడా వచ్చేసింది. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 1 ఉంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి, కంపల్సరీ ఫిల్ చేయాలండి. స్టార్ మార్క్ ఉన్నాయి, కంపల్సరీ ఫిల్ చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ 10th మెమోలు ఉంటాయి, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అని ఉంటాయి కదా, అది ఇక్కడ టైప్ చేయాలి మనం. అండ్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అంటే ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఒకటి రాయండి, ఇది రాయకుండా ఏం కాదు, దీనికి స్టార్ మార్క్ లేదు. 10th మెమోలో 2 ఉన్నాయి పుట్టుమచ్చలు అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్, అవి 2 రాసుకోవచ్చు. ఇది ఒక్కటైతే కంపల్సరీ రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అప్లోడ్ యువర్ SC ST BC సర్టిఫికేట్ అని ఉంది. ఓకేనా, బిలో 300 KB. సో నీట్గా డాక్యుమెంట్ స్కానర్లో స్కాన్ చేసుకొని వెబ్సైట్లో గూగుల్లో resizeimage.com అంటే బొచ్చడి వెబ్సైట్లు వస్తాయి. 300 బిలోకి సెట్ చేసుకోండి, 200 250 అట్లా కేబీలు పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ చూస్ ఫైల్ క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంది, ఆడికి వెళ్ళాలి. ఇవి ప్రజెంట్ అయితే ఫిల్ చేస్తాను నేను. ఇక్కడ ఎప్పుడు మర్చిపోయినా దీన్ని PDF లెక్క అప్లోడ్ చేయండి. ఓకేనా, PDF లెక్కనే అప్లోడ్ చేయాలి. నార్మల్ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేసేది కాదు, PDF లెక్క కన్వర్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్గా అప్లోడ్ చేస్తే తీసుకోవాలి, ఏంది తీసుకునే అని చూసరికి ఇక్కడ బ్రాకెట్లో PDF ఉంది. సో మీరు కూడా PDF లెక్క చేసుకోవాలి. డాక్యుమెంట్ స్కానర్ DOC స్కానర్ అనే యాప్ ఉంటుంది, అందులో చేసుకోవచ్చు మీరు. ఓకేనా, డాక్యుమెంట్ స్కానర్లో చేసుకొని PDF లెక్క దాన్ని చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఏదైతే మీ అడ్రస్ ఉంటుందో అది ఇక్కడ హౌస్ నెంబరు, మీ మండలు, డిస్టిక్, స్టేటు, పిన్, కంట్రీ ఇవి ఎంటర్ చేయండి. హౌస్ నెంబర్ అండ్ విలేజ్ అని ఉంది, హౌస్ నెంబర్ అండ్ విలేజ్. ఓకేనా, హౌస్ నెంబర్, విలేజ్ ఇక్కడ. నెక్స్ట్ మండల్, డిస్టిక్, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్. ఓకే, ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి చూడండి, స్టార్ మార్క్ ఉన్నాయి, కంపల్సరీ ఫిల్ చేయాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అవసరం లేదు, ల్యాండ్లైన్ మొబైల్ అవసరం లేదు. సో స్టార్ మార్క్ అయితే కంపల్సరీ ఫిల్ చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కేర్ఫుల్గా ఫిల్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ మనకు ఆటోమేటికల్లీ వస్తుంది. మీ మార్క్స్ ఏదైతే యూనివర్సిటీ మార్క్స్ ఏదైతే ఫిల్ చేసారో ఇవి కూడా వస్తుంది. నెక్స్ట్ ఇలా పాసింగ్ డేట్ వస్తుంది, ఇది కూడా వస్తుంది. మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏంది, సబ్జెక్ట్ ఫర్ TG సెట్ ఏంది, నెక్స్ట్ స్పెషలైజేషన్ కోర్స్ ఏంది, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏంది, ఇది మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ కొన్ని సబ్జెక్టులకు కొన్ని PG కోర్సులకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంది. మోస్ట్లీ అన్నిటికీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో అది కొంచెం ఉండాలి. ఇక తెలుగు మీడియం ఉంది అనుకుంటే అది మీ ఇష్టం. మీ కోర్స్ ఒకవేళ ఇక్కడ మీడియం ఆఫ్ పేపర్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 ఉన్నాయనుకో, తెలుగు కావాలనుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. కొన్ని కోర్సెస్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి పేపరు, అది అన్నట్టు. ఇక్కడ చూడండి, తెలుగు సెపరేట్, ఇంగ్లీష్ సెపరేట్ లేదండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంది. సో పేపర్ తెలుగులో ఇంగ్లీష్లో కలిపి వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో వస్తుంది. ఓకేనా, కొన్ని కోర్సెస్ ఓన్లీ ఇంగ్లీష్లో వస్తుంది. ఇవరాగా చెప్పినట్టు నేను సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే తెలుగు ఇంగ్లీష్ వేరు లేదు, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంది. ఇది ఒకటే ఆప్షన్ ఉంది. సో క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో కలిపి వస్తుంది. సో ఒకటే క్వశ్చన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు అలా చదువుకోవచ్చు, ఇలా చదువుకోవచ్చు. అది మంచిగా ఉంది అన్నట్టు. సో కొన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి, కొన్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ కలిపి వస్తుంది. ఇక మీకు కన్వీనియంట్. సో నేనేమనుకున్నా తెలుగు సెపరేట్, ఇంగ్లీష్ సెపరేట్ ఉంటుంది అనుకున్నా, బట్ అట్లా సెపరేట్ లేదు, తెలుగు అండ్ ఇంగ్లీష్ అని ఉంది. మనకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా రావాలి అని చెప్పేసి. కొన్ని సబ్జెక్టులు ఓన్లీ ఇంగ్లీష్ ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొంచెం అది మంచిగా అర్థమవుతుంది అన్నట్టు క్వశ్చన్లు. సో చూసుకోవచ్చు, అన్ని MA అని ఉంటుంది కోర్సు, MA, MCom, MSc. మళ్ళీ ఎకనామిక్స్ సబ్జెక్టు ఏదంటే నెక్స్ట్ స్పెషలైజేషన్ కూడా ఎకనామిక్సే. ఓకేనా, సో కొంతమందికి ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఇప్పుడు ఏమంటారు మనకి, ఇప్పుడు MSc కోర్సెస్ ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు MSc కెమిస్ట్రీలోనే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అని రకరకాలు ఉంటాయి. ఫిజిక్స్లో కూడా రకరకాలు ఉంటాయి. అండ్ MSc బాటనీ, జువాలజీ అని సెపరేట్ ఉంటాయి. బట్ ఇక్కడ ఎట్లా అంటే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నా, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏది తీసుకున్నా సెలెక్ట్ చేసుకోవాల్సింది MSc కెమిస్ట్రీనే. మొన్న చెప్పిన అది కొన్ని సైన్సెస్ అని ఉంది. ఇప్పుడు ఈ బాటనీ వాళ్ళు, జువాలజీ వాళ్ళు అక్కడ దాన్ని ఆ సైన్సెస్ అనేది ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఎకనామిక్స్ 2 సేమ్ ఉన్నాయి, కానీ సైన్స్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది మొన్న వీడియోలో కూడా చెప్పిన, ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. అది కొంచెం కరెక్ట్ చూసుకోండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్గా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఓకేనా, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇదేం పెద్ద పర్సనల్ డేటా కాదు, జస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఎప్పుడు పాస్ అయ్యిండు అని చెప్పేసి అంతే. ఈ అప్లికేషన్ నాది కాదండి, నాది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కాదు, ఇది మా ఫ్రెండ్ది. సో 1500 అప్లికేషన్ ఫీజు అండి, అది సెట్ చేసుకొని టైం పడుతుంది. అందుకే కొంచెం నేను తర్వాత చేసుకుంటా. ప్రస్తుతానికైతే ఈరోజు ఫస్ట్ డే మా ఫ్రెండ్ది చేస్తున్నాను నేను. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 10 సెంటర్లు సెలెక్ట్ చేసుకోమంటుంది. అన్నిటికీ స్టార్ మార్కులు ఉన్నాయి, అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో 10 సెంటర్లు కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. మొత్తం చూసుకుంటే మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ 5 జిల్లాలు ఉన్నాయనుకుంటా.
మొత్తం ఇవే ఉన్నాయి. ఈ 10కి 10 సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, మీకు నియర్ బై ఉన్నాయి దగ్గర పెట్టుకోరు. స్టార్టింగ్ 2 సెంటర్లు 3 సెంటర్లోనే అలాట్ అవుతుంది. బట్ తెలంగాణ సెట్ చాలా కాంపిటీషన్ ఉన్నది ఈ ఇయర్, అందుకే సెంటర్లు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోరు. మళ్ళీ ఎక్కడో దూరం పడ్డది అనుకో మళ్ళీ పోయి రాయాలంటే ఇబ్బంది అవుతుంది. అని తొందరగా అప్లై చేసుకోరు. తొందరగా అప్లై చేసుకుంటే మీరు అనుకున్న సెంటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే పడుతుంది ఎగ్జామ్. 10 సెంటర్లు అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఏది నియర్ బై ఉంటుందో మీరు 10 సెంటర్లు మీకు ఇష్టం ఉన్నట్టు సెలెక్ట్ చేసుకోరు. సో సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సిగ్నేచర్ అనేది 30 KB బిలో అడుగుతుంది. సో 30 KB ఏదైనా పేపర్లో సైన్ చేసి దాన్ని క్రాప్ చేయండి, కరెక్ట్గా క్రాప్ చేయండి సిగ్నేచర్ మనం ఇట్లా. ఓకేనా, కరెక్ట్ ఇలా సిగ్నేచర్ రాయండి. ఇప్పుడు మా ఫ్రెండ్ పేరు నవీన్, ఇట్లా సిగ్నేచర్ రాయండి, కరెక్ట్ క్రాప్ చేయండి. గూగుల్లోకి పోయి రీసైజ్ ఇమేజ్ టు 20 KB, రీసైజ్ ఇమేజ్ టు 50 KB అని పెడితే సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్లు వస్తాయి. ఆ వెబ్సైట్లలో మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు బిలో 30 KBకి. ఒకవేళ అది ఆటోమేటికలీ బిలో 30 KBs ఉంటే నో ప్రాబ్లం. ఫోటో కూడా అంతే. ఓకేనా, మీరు ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఫోన్లో మంచిగా క్లారిటీగా ఫోటో దించి కరెక్ట్ ఆ ఫోటో మనం క్రాప్ చేయండి. దాని కేబీలు ఎన్ని ఉన్నాయని చూడండి. ఒకవేళ 50 KBకి ఎక్కువ ఉంటే దాన్ని రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి ఇక్కడ వచ్చి అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా, పీడిఎఫ్లు కాదండి, నార్మల్ ఇమేజ్లే. అక్కడ మనకు పైన క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటే పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లై చేసినాం. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడ కింద డిక్లరేషన్ ఉంది కదా, డిక్లరేషన్కి టిక్ పెట్టాలి. ఇక్కడ డిక్లరేషన్ ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రూ అన్నట్టు, ట్రూ అండ్ కరెక్ట్. ఓకేనా, క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ సేవ్ క్లిక్ చేసుకోవచ్చు. సేవ్ అవుతుంది, డేటా మొత్తం సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్. ప్రివ్యూ ఇది క్లిక్ చేసినామంటే మొత్తం మీరు ఏం ఫిల్ చేసారో టాప్ టు బాటమ్ అన్నీ చూపిస్తుంది. అది చూపించినాక మళ్ళీ చెక్ చేసుకొని కింద ఫైనల్ సబ్మిషన్ చేయాలి. ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. నేను ప్రివ్యూ మీద క్లిక్ చేసిన, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అన్నీ చెక్ చేసుకొని లాస్ట్కు ఫైనల్ సబ్మిషన్ చేయాలి. ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ ఉంది కదా, మాడిఫై ఏదన్నా మిస్టేక్ ఉంటే మాడిఫై మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోరు. మాడిఫై అంటే ఎడిట్ అన్నట్టు. ఏం మిస్టేక్ లేకపోతే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేసినాక యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్ అని ఉంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది. ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మొత్తం పీడిఎఫ్ అనేది ప్రింట్ వస్తుంది. ఒకవేళ మీకు ఫోన్లో ప్రింట్ రాకపోతే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి 10 రూపీస్ ఇస్తే సెట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. స్టార్టింగ్ చూపించిన కదా ప్రింట్ అప్లికేషన్ అని, అక్కడ 4 ఆప్షన్లు ఉంటాయని, అక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసిన చూడండి, తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ 2025 కండక్టెడ్ బై ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాదు. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, మన ఫోటో, సిగ్నేచరు, నెక్స్ట్ మొత్తం మన డీటెయిల్స్ వస్తుంది. ఓకేనా, కింద కూడా జస్ట్ మన సెంటర్స్ అవి ఇవి ఉన్నాయి అంతే. దీన్ని మనం పీడిఎఫ్ లెక్క చేసుకొని ఫోన్లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ప్రింట్ తీసి ఓ పేపర్ మీ సర్టిఫికేట్లలో పెట్టుకోరు సేఫ్టీకి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. వీడియో కష్టపడి తీసిన అర్థమైందని అనుకుంటున్నా. జాగ్రత్తగా మీ సెట్ అప్లికేషన్ చేసుకోగలరని మా మనవి. డన్, ఉంటాం మరి. సైనింగ్ ఆఫ్. ఇట్స్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫర్దర్గా ఒక స్టూడెంట్కి యూజ్ అయ్యే కంటెంటే ఈ ఛానల్లో వస్తుంది. ఓకే, రైట్, ఉంటా మరి. బై, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.